చేస్తాం. అప్పుడు మీకు చాలా వరకు వస్తుంది. నైబరింగ్ స్టేట్స్కి పోయేది ఇక్కడ ఏ రూట్ ఉన్నా ఆ రూట్లో సీసీటీవీ కెమెరాలు మీరు ఎఫెక్టివ్గా పెట్టి పర్ఫెక్ట్ మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎక్కడ కూడా ఒక టన్ను కూడా బయట పోవడానికి వీలు లేదు. రెండోది, విత్ ఇన్ ది స్టేట్ వచ్చేదాన్ని కలెక్టర్స్ మంత్లీ ఒక మీటింగ్ పెట్టండి. ఈ యొక్క ఎవరైతే అక్కడ ట్రాన్స్పోర్టర్స్ కానీ ఎక్స్లవేటర్స్ కానీ యూజర్స్తో ఒక మీటింగ్ పెట్టి మీరు ఇంకా ఒక కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కాస్ట్ తగ్గించడానికి ఎన్ని మార్గాలు ఉంటాయో అన్ని మార్గాల్ని మీరు ఆలోచించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎక్కడికక్కడ ఐవీఆర్ఎస్ పెడతాం. ఐవీఆర్ఎస్ ద్వారా ఒపీనియన్ తెప్పిస్తున్నాం. ఇప్పటికైతే 86% నేను కూడా చెప్పాం, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగింది. స్టిల్ మనం ఇంప్రూవ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. శాండ్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యింది. బార్డర్ స్టేట్స్ పోకుండా కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు ఇది కంట్రోల్ అవుతుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా పెరుగుతుంది. నేను ఎన్నోసార్లు నేను కానీ డిప్యూటీ సీఎం కానీ మా ఎమ్మెల్యేస్ అందరికీ చెప్పాం, పార్టీకి కూడా ఇచ్చాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా దీంట్లో ఏలు పెట్టడానికి లేదు, ఎవరిని సపోర్ట్ చేయడానికి వీలు లేదు. Collectors has to act impartially. Collectors and SPs very firmly, very clearly is the mandate of the government. రెండు, ఏదైతే లిక్కర్ అయితే క్వాలిటీ, ఇక్కడ కూడా మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. లిక్కర్లో క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత మునుపన్నీ కూడా క్వాలిటీ అంతా కూడా ఎన్ని విధాల భ్రష్టు పట్టించాలో అన్ని విధాల భ్రష్టు పట్టించారు. ఇప్పుడు టెస్టింగ్ కింద 13 పారామీటర్స్ స్పెసిఫైడ్ ఫర్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏ. లాస్ట్ టైం ఈఎన్ఏ కూడా చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈఎన్ఏ చేయడానికి మెయిన్ కారణం ఇంప్యూరిటీస్ పోతే హెల్త్ కొంతవరకైనా ప్రొటెక్ట్ అవుతుంది. ఆల్వేస్ లిక్కర్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఈఎన్ఏ చేసిన తర్వాత చాలా వరకు న్యూట్రల్ అవుతున్న ఉద్దేశంతోనే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దీన్ని 2 టైమ్స్ చేసి అవన్నీ పెట్టాం. 9 పారామీటర్స్ ఫర్ IML, 10 పారామీటర్స్ ఫర్ రమ్, 7 పారామీటర్స్ ఫర్ బీర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు 5 రీజనల్ ఎక్సైజ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరు. టెస్ట్ శాంపుల్స్ అన్ని లిక్కర్ అవన్నీ కూడా ఎక్కడిక్కడ పెడుతున్నారు. మీరు కూడా ఒకసారి చెక్ చేసి కరెక్ట్గా చేస్తున్నారా లేదనేది మీరు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్స్ ఒకసారి 2 సార్లు విజిట్ చేయాలి. ఇంకా కూడా అక్కడక్కడ డిపార్ట్మెంట్ కూడా, నేను అదే మొన్న చెప్పాను, డిపార్ట్మెంట్లో కూడా కొన్ని మిస్యూజ్ చేయడం కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫ్రమ్ ది బిగినింగ్ ఎక్సైజ్ అనగానే ఏదైనా చేయగలుగుతాం అనే ప్రొసీజర్ ఒకటి ఉంది. అదే కాకుండా కరప్షన్ ఇన్వాల్వ్ అవుతారనేది ఉంది. దాన్ని కూడా మీరు ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలియదు, ఒకటి ఇలిసిట్, రెండోది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్. గోవా నుంచి రావడం, చీప్గా కర్ణాటక నుంచి రావడం, ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇలిసిట్ ఒకటి ఇక్కడ లోకల్గా వస్తే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువ ఎంటర్ అవుతుంది. లేకపోతే శాచెట్స్లో వచ్చే కర్ణాటక నుంచి వస్తుంది. దీన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ చేసుకోవాలి. బార్డర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఎవరైతే డిజిటల్ పేమెంట్ చేస్తున్నారో ఆ నెంబర్లు తీసుకోండి. ఆ నెంబర్లు తీసుకుంటే వాళ్ళని కూడా ఐబీఆర్ఎస్ అడిగి రేట్లు పెంచారా ఆ డీటెయిల్ కూడా తీసుకుంటాం. సో దట్ ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల ద్వారా వీ హ్యావ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ గురించి. ఎవరన్నా బెల్ట్ షాపులు పెట్టారా, లేదంటే రేట్లు పెంచి అమ్ముతున్నారా, ఎవ్రీథింగ్ విల్ టేక్ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? Sir, my personal opinion is that this type of feedback from people who take liquor should be avoided, sir. ఏమీ అవసరం లేదు, కానీ మీరన్నా ఇవ్వాలి కదా కరెక్ట్గా. బట్ మీరు ఇవ్వకుండా అది కూడా ఒక విధంగా చెప్పాలంటే తాగినోడు కరెక్ట్గా చెప్తారేమో. అదే నేను చెప్పేది, తాగినా కరెక్ట్గా చెప్తాడు.
వీళ్ళే మొన్న చెప్పారు, బూతులు తిట్టారు తాగేసి, ఎందుకంటే ఇష్టానుసారంగా చేశారని. బట్ సార్ వన్ నా ఉద్దేశం ఏంటంటే ఐ వాంటెడ్ టు బి వెరీ క్లియర్, ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయడానికి వీలు లేదు. వీ డోంట్ వాంట్ టు షీల్డ్ ఎనీబడి, బీ ట్రాన్స్పరెంట్. So we are putting 2 cameras in each shop, which will be monitored, and we are putting a command control. మీరు లాస్ట్ టైం అడ్వైస్ చేశారా సార్? కమాండ్ కంట్రోల్ సెంటర్ పెడుతున్నాము, ప్రతి షాప్లో 2 కెమెరాస్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు కొత్త నంబర్ కూడా తీసుకున్నాము 14405. సో కాల్ సెంటర్ కూడా పెడుతున్నాము. సో ద హోల్ సిస్టమ్ విత్ ఇన్ 1 week 10 days ఇట్ విల్ బి రెడీ. సో కంప్లైంట్స్ గురించి, డైరెక్ట్ మానిటరింగ్ గురించి, ఈవెన్ దీస్ కెమెరాస్ ఇన్ డిస్టిలరీస్ యాజ్ వెల్ యాజ్ అవర్ గోడౌన్స్ కూడా పెడుతున్నాం. సో ఆ సిస్టమ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వాట్ ఇస్ ది డిజిటల్ పేమెంట్స్ నౌ? Sir, what happened that previously, because we were running the shops, so we were monitoring how much, we were able to get the figure on how much digital payment is being done. Now, private వాళ్ళు పెట్టారు shops. So, ఆ system ని మళ్ళీ ఒకసారి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. We have to tell them to use only this thing, we have to give them scanners, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.